అసలు ఏం జరుగుతుంది అమెరికాలో? రీసెంట్ గా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఒక మాట అన్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన ఇండెఫినెట్ గా శాశ్వతంగా మీరు అమెరికా పౌరులు కాదు. గ్రీన్ కార్డ్ అనేది శాశ్వతంగా ఇండెఫినెట్ గా ఉండటానికి కాదు. మీరు గనక మా నేషనల్ కమ్యూనిటీలో ఇమడలేకపోతే మిమ్మల్ని బయటకు పంపించేస్తాం. ఆ హక్కు అమెరికాకి ఎప్పుడు ఉంటుంది. అమెరికాలో ఉండటం అనేది ఒక అదృష్టం, అదొక ప్రివిలేజ్. అది కొంతమందికి మాత్రమే, డిజర్వ్డ్ పీపుల్కి మాత్రమే అది మేము ఇవ్వగలం అని చెప్పి జేడీ వ్యాన్స్ ప్రకటన చాలా సంచలనం రేపింది. ఇప్పటి వరకు కూడా గ్రీన్ కార్డ్ ఉంటే చాలా గొప్ప, అదొక పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్, అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవచ్చు అనే భావన గ్రీన్ కార్డ్ హోల్డర్స్లో ఉండేది. కానీ గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలనుకునేంత వరకు శాశ్వతంగా అమెరికాలో ఉండిపోవచ్చు అనమాట. అదే గ్రీన్ కార్డ్ అంటున్నాడు. కానీ ఇప్పుడు జేడీ వ్యాన్స్ ప్రకటనతో చాలా మంది ఆలోచిస్తున్నారనమాట. అసలు అమెరికాలో అలా ఉండాల్సిన అవసరం మనకుందా? అంటే గ్రీన్ కార్డ్ ఉన్నా సరే మమ్మల్ని తిరిగి పంపించేస్తారా వీళ్ళు? ఇలాంటి ఆలోచనలు బయలుదేరాయన్నమాట. అంటే మా నేషనల్ కమ్యూనిటీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదో మేమే డిసైడ్ చేస్తాం, అది ఒక ప్రివిలేజ్ అని చెప్పి జేడీ వ్యాన్స్ ప్రకటించారు.